నమస్కారం భక్తివన్ ఛానల్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ భయం ఆందోళన నిరాశ లాంటివి జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు ఏ విధంగా అధిగమించాలంటారు అమ్మ దీని గురించి అన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే రామాయణం అంటే పురాణము ఏదో ఎప్పుడో జరిగిపోయింది మనకు అవసరం లేదనుకుంటాం రామాయణంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు రాముడు సీతమ్మ వారు హనుమ ఒకానొక పరిస్థితిలో ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు అడవిలో వెతికి ఎక్కడ కనబడకపోతుంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే లక్ష్మణ అతి త్వరలో నాన్నగారు నన్ను చూస్తారు అంటాడు. అంటే అర్థం ఏంటిది? నాన్నగారు వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎక్కడున్నారు? పైలోకాలలో ఉన్నారు. దశరథ మహారాజు చనిపోయి ఉన్నాడు పైలోకాలలో. నన్ను త్వరలో చూస్తాడంటే దశరథ మహారాజు కిందికి రాడు, నేనే పైకి పోతాను, అంటే నేను చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అనే భావన కల్పిస్తాడు రాముడు. రాముడికి కూడా సీతమ్మ వారు లేదు, నిరాశ వచ్చింది, భయం ఉంది, అన్నీ ఉంది, నేను చనిపోతాను అంటాడు. తమ్ముడికి చెప్తాడు నాన్నగారు నన్ను చూస్తారు అతి త్వరలో ఒక పక్కన. ఆ తర్వాత మనం అశోకవనంలోకి వెళ్దాం. రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని అనరాని మాటలు అంటుంటే సీతమ్మ వారు ఏం చేస్తుంది, ఇంకా ఎందుకు నేను బ్రతకాలి, రాముడు నా నుంచి తీసుకెళ్ళాడు, అసలు రాముడికి నేను ఎక్కడున్నానో కూడా తెలియదు కదా అని చెప్పి తన కురులు ఉంటాయి కదా, జడ ఉంటుంది కదా, జడతోటి ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. మళ్ళీ అదేవిధంగా హనుమ లంకలో ప్రవేశించిన తర్వాత లంక అంతా వెతుకుతాడు, ఎక్కడ సీతమ్మ వారు కనబడతలేదు. కనబడకపోతే అతను ఏమనుకుంటాడంటే సీతమ్మ వారు కనబడతలేదు, అసలు సీతమ్మ వారు బ్రతికుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అప్పటికి అతను రావణాసురుడు అంతఃపురంలో పోయి కూడా చూస్తాడు, రావణాసురుడు భార్యలను చూస్తాడు. రావణాసురుడికి 3000 మంది భార్యలు ఉంటారు. ఒక్కొక్కరిని చూసి సీతమ్మ వారు కనబడదు. ఇప్పుడు నేను సీతమ్మ వారు కనబడలే, నేను వెనక్కి వెళ్ళిపోయాను, కిష్కిందకు పోయి రాముడికి చెప్పాను అనుకోండి, రావణాసురుడి అంతఃపురంలో వెతికాను, లంకలో వెతికాను, సీతమ్మ వారు కనబడలేదు అంటే రాముడు వెంటనే గుండె బలిగి చనిపోతాడు. రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు, లక్ష్మణుడు చనిపోతే స్నేహితుడు చనిపోయింది కదా అని చెప్పి సుగ్రీవుడు చనిపోతాడు, సుగ్రీవుడు చనిపోతే రుమ తార ఇద్దరు చనిపోతారు, తర్వాత అంగదుడు చనిపోతాడు, ఆ తర్వాత మొత్తం వానరాలందరూ చనిపోతారు. దానికన్నా బదులుగా నేనే చనిపోతే ఎవరికే ఇబ్బంది ఉండదు కదా అని హనుమ కూడా అనుకుంటాడు. దానికి బదులుగా నేనే చనిపోతా అంటాడు. అంటే అక్కడ వాళ్ళు కూడా ఈ యొక్క నిరాశతోటి ఆత్మహత్య చేసుకుంటా అంటారు. కానీ మళ్ళీ అదే సమయంలో తను ఒక ఉత్సవం వస్తుంది, అంతటా వెతికాను, ఇంకెక్కడన్నా మిగిలి ఉందా అని చూసేటప్పటికి అశోకవనం కనబడుతుంది. ఈ వనం నేను చూడలేదు కదా, ఈ వనంలో వెళ్ళి చూస్తానంటాడు. అక్కడ వెళ్ళేటప్పటికి సీతమ్మ కనబడుతుంది. సీతమ్మ వారితో పరిచయం ఏర్పరచుకున్నాక సీతమ్మ వారు ఏమనుకుంటుంది, అంతకు ముందే చనిపోవాలనుకుంటుంది. హనుమ చెట్టు మీద కూర్చొని ఉన్నప్పుడే తన మెడకు తన యొక్క జడతోటి చనిపోవాలనుకుంటుంది. మళ్ళీ సీతమ్మ వారు అనుకుంటుంది, నేను గిట్ట అదే ప్రయత్నం అప్పుడు చేస్తుంటే ఇంకా నేను చనిపోతుంటేను, దానికి బదులుగా 100 ఏళ్ళు బ్రతుకుంటే ఒక శుభవార్త వినొచ్చు కదా అని అనుకుంటారు. సో మనం కూడా నిరాశ అనేది ఎందుకు, నిరాశ ప్రయత్నం చేయండి. మీరు మీ ప్రయత్నంలో ఏ తప్పు లేకుండా, ఇప్పుడు మనం వెళ్తామండి ప్రయత్నం, ఎగ్జామ్కి వెళ్తాం ప్రయత్నం, హాల్ టికెట్ చూపెడతావు, ఆన్సర్ షీట్ తీసుకుంటావు, అన్నీ చేస్తావు. నువ్వు పరీక్ష రాయాలి కదా, పరీక్ష రాస్తేనే నీకు మార్క్స్ వస్తాయి. నేను పరీక్ష వరకు వెళ్ళానండి కానీ నేను ఏం ఆన్సర్స్ రాయలేదు, నాకు మార్క్స్ ఇవ్వలేదంటే కుదరదు కదా. ప్రయత్నం చేయి, ఆలోచించు, నువ్వు ఎక్కడో అక్కడ చదువుకున్నది ఏదైనా ఒక పాయింట్ రాయండి. చాలామంది మేము ఏం చేస్తాము, 10 ఆన్సర్స్ రాయమంటే 5 రాసి నాకు 5 తర్వాత నాకు ఏం వస్తలేదండి అనుకుంటాం. ప్రయత్నం చేయండి, ఎప్పుడు ప్రయత్నాన్ని ఆపకూడదు. ఈ విశ్వంలో మనిషి ఏ నిమిషం కూడా ఊరికే ఉండడు. ఇప్పుడు మీరు నేనున్నాం ఇక్కడ, మనం ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నాం, ఎక్కడో అక్కడ మన బుర్ర ఎక్కడో పోయి ఉంటుంది. మీకైనా నాకైనా ఇంటికి ఎన్నింటికి చేరుతామో ఏమో, పిల్లలు వచ్చి ఉంటారేమో, ఎలా ఉందో ఏమో, అంటే మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఎక్సెప్ట్ నిద్రపోయినప్పుడు తప్పితే. ఆ నిద్రపోయినప్పుడు కూడా ఏంది, మేలుకొచ్చిన తర్వాత ఏదో ఒక సమస్య బుర్రలోకి వస్తుంది, మళ్ళీ ఒక అరగంట దాని గురించి ఆలోచిస్తుంటాం. ప్రయత్నాన్ని ఎప్పుడు మీరు ఆపకండి, ప్రయత్నం చేయండి. చావు పరిష్కారం కాదు, ఓడిపోవడం పరిష్కారం కాదు, సాధించవచ్చు. మీరు ఈ విశ్వంలో ఎవరినన్నా ఒక్కరిని చూపెట్టండి, టపీమని ఆకాశంలో నుంచి ఊడిబడి అతను బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడా, లేదా ఒక గొప్ప సినిమా యాక్టర్ అయ్యాడా, ఆలోచించండి. అందరూ అనుభవించారు, అంటే స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళే.
ఇప్పుడు మనకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, గొప్ప ఎగ్జాంపుల్ అది. బ్రహ్మాండంగా ప్రపంచాన్నంతా సినిమా రాజ్యంలో తను ఏలుతున్నాడు ఎన్టీఆర్. తను రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదు. వచ్చాడు ఒక కారణంతో, ఒక పర్పస్ తోటి, బీద ప్రజలకు నేను ఏదైనా చేయాలన్న భావనతో వచ్చాడు. వచ్చి ఆ 9 నెలలు ఎన్ని కష్టపడ్డాడు. యాక్చువల్గా చెప్పాలంటే తనకు అవసరం లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉంది, భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నారు. 60 years తర్వాత తను షష్టి పూర్తి కాగానే రాజకీయాలలో వచ్చే బదులుగా రిటైర్ అయిపోయాడు అనుకోండి, ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు. కానీ ప్రజలలోకి వచ్చి ఏదో ఒక చెయ్యాలన్న తపనతో వచ్చాడు కనుకనే అతను సాధించగలిగాడు. ఒడిదుడుకులను తట్టుకున్నాడు, కష్టాలను తట్టుకున్నాడు. అవన్నీ చేయాలి. అవన్నీ చేయకుండా చాలామంది ఏమనుకుంటారు, ఎన్టీ రామారావు సీఎం అయినండి నేను కూడా అవుతాను అనుకుంటారు. కాదు, అతను ఎలా కష్టపడంటే అదే కష్టం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కష్టపడాలో ఆ కష్టపడితే మనం ఆ గమ్యం చేరగలుగుతాం. ఆ గమ్యం చేరాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. నిరాశ పడకూడదు. మనల్ని కాలు పెట్టి గుంజే వాళ్ళు ఉంటారు, మనం జారుతుంటే నవ్వే వాళ్ళు ఉంటారు, మన మీద విమర్శించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వింటూ అప్పుడు మన టార్గెట్ ఒకటే, నేను అది సాధించాలి, నా పర్పస్ ఇది. నిన్ను నువ్వు నిర్ణయించుకోను, భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు. ఇప్పుడు నేనే ఇక్కడికి వస్తున్నాను, మీ దగ్గరకు వచ్చేటప్పుడు నేనేదో గాలిలో వచ్చేసాను అనుకోండి, మీ ప్రశ్న నాకు తెలియకపోతే ఇక్కడ వచ్చినప్పుడు నేను తెల్లమొహం వేసుకోకూడదు. నేను నా బుర్రలో ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మీరు ఈ ప్రశ్న వేస్తారు, దీనికి నేనేం సమాధానం చెప్పాలి, మీరు ఈ ప్రశ్న వేస్తారు, దీనికి ఏం సమాధానం చెప్పాలి అన్న ఆలోచన, ఆ ప్లానింగ్ ఉంటేనే నేను ఇక్కడ మాట్లాడగలుగుతాను. లేకపోతే మన పర్పస్, మీ పర్పస్ వేస్ట్ అవుతుంది, నా పర్పస్ వేస్ట్ అవుతుంది, ఈ యొక్క ఛానల్ పర్పస్ కూడా వేస్ట్ అవుతుంది. అలా ఉండకుండా మనం ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేయాలి, కమిటెడ్గా ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఉంటేనే నెక్స్ట్ టైం మిమ్మల్ని పిలుస్తారు, నన్ను పిలుస్తారు. ఇది మనం ఆలోచించుకోవాలి. అదే అండి. రైట్ సార్, నమస్కారం.